ఈరోజు సంకష్టహర చతుర్థి, గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఈ సందర్భంగా క్షిప్ర సంకట గణపతి పూజ చేసేవాళ్ళు ఎటువంటి నియమాలు పాటిస్తూ గణపతిని పూజిస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రతి నెలలో కూడా బహుళపక్షంలో సంకష్టహర చతుర్థి వస్తుంది. సంకష్టహర చతుర్థి రోజు గణపతి అనుగ్రహం పొందటానికి అందరూ కూడా సాయంకాలం పూట గణపతిని ప్రత్యేకంగా పూజిస్తారు. దీన్ని క్షిప్ర సంకట గణపతి పూజ అనే పేరుతో పిలుస్తారు. అయితే సంకష్టహర చతుర్థి రోజు సాయంకాలం పూట ఈ క్షిప్ర సంకట గణపతి పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలని గణేష పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. గణేష పురాణంలో చెప్పబడిన ఆ నియమాలు మనం పరిశీలిస్తే మొట్టమొదటి నియమం ఏంటంటే, క్షిప్ర సంకట గణపతి పూజ చేసేవాళ్ళు తప్పనిసరిగా పూజలో గోమయాన్ని ఏర్పాటు చేసుకోండి. గోమయం మీద పార్థివ గణపతి అంటే మట్టితో చేసిన గణపతిని కానీ, బంగారు గణపతిని కానీ, వెండి గణపతిని కానీ, రాగి గణపతిని కానీ, ఏ లోహంతో చేసిన గణపతినైనా ఉంచి గణపతి పూజ నిర్వహించుకోవచ్చు. కానీ గోమయం మీద గణపతిని ఉంచి పూజిస్తేనే క్షిప్ర గణపతి పూజలో గణపతి అనుగ్రహం తొందరగా కలుగుతుందని గణేష పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. ఒక్క ఇనుము లోహంతో తప్ప ఏ లోహంతో చేసిన గణపతినైనా క్షిప్ర సంకట గణపతి పూజలో ఉపయోగించుకోవచ్చు. అయితే మట్టితో గణపతిని చేసి పూజ చేసినట్లయితే పూజ పూర్తయిన తర్వాత దాన్ని ఎక్కడైనా పారే నీళ్లలో విడిచిపెట్టాలి, లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో ఆ మట్టితో చేసిన గణపతిని ఉంచాలి. లోహంతో చేసిన గణపతిని అయితే పూజ పూర్తయిపోయిన తర్వాత ఉద్వాసన చెప్పి దాన్ని శుభ్రపరచుకొని మళ్ళీ సంకష్టహర చతుర్థి పూజకు వినియోగించుకోవచ్చు. అలాగే పూజ పూర్తయిపోయిన తర్వాత పూజలో ఉంచినటువంటి గోమయాన్ని ఆవు పిడకలుగా వినియోగించుకోవచ్చు, లేదా ఎక్కడైనా చెట్టులో ఎరువుగా వినియోగించుకోవచ్చు. ఒక్క తులసి మొక్కలో తప్ప ఏ మొక్కలోనైనా ఆ గోమయాన్ని ఉంచుకోవచ్చని గణేష పురాణంలో చెప్పారు. క్షిప్ర సంకట గణపతి పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే సంవత్సరం పాటు ఎప్పుడు సంకష్టహర చతుర్థి పూజ చేసినా సరే గణపతికి సంబంధించిన 21 నామాలు చదువుకుంటూ గణపతిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. రక్తాంబరం రక్తవర్ణం అంటూ గణపతిని గణేష పురాణం కీర్తిస్తుంది. అంటే గణపతి ఎరుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటాడు. ఎర్రటి రంగు అంటే ఆయనకు ఎంతో ప్రీతిపాత్రం. అందుకే క్షిప్ర సంకట గణపతి పూజ చేసేవాళ్ళు తప్పనిసరిగా ఎరుపు రంగు పుష్పాలను వినియోగించుకోవాలి. ఎర్రటి మందార పూలతో గణపతిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే పత్రి పూజ చేయటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. సంకష్టహర చతుర్థి పూజ ఎప్పుడు చేసినా సరే రకరకాల ఆకులతో గణపతిని పూజించండి. ప్రధానంగా మామిడి ఆకులతో గణపతిని పూజించడం ద్వారా, అలాగే రావి ఆకులతో గణపతిని పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయని కూడా గణేష పురాణంలో చెప్పారు. తులసి దళాలతో తప్ప ఏ పత్రితోనైనా సరే గణపతిని సంకష్టహర చతుర్థి పూజలో పూజించుకోవచ్చు. ఒక్క తులసి దళాలతో మాత్రం గణపతిని పూజించరాదు. అలాగే సంకష్టహర చతుర్థి పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే గణపతికి ఎన్ని రకాల నైవేద్యాలు సమర్పించినా ప్రధానంగా సమర్పించాల్సిన 2 నైవేద్యాలు గణేష పురాణంలో చెప్పారు. ఆ 2 నైవేద్యాలు ఏంటంటే, మొట్టమొదటిది అటుకులు, రెండవది బెల్లం. ఈ 2 మాత్రం తప్పనిసరిగా గణపతికి నైవేద్యంగా సమర్పిస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే గణపతికి తర్పణం అంటే చాలా ఇష్టమని కూడా గణేష పురాణంలో చెప్పారు. గణపతికి చతురావృత్తి తర్పణం అంటే ఎంతో ప్రీతిపాత్రం. ఆవృత్తం అంటే మళ్ళీ మళ్ళీ అని అర్థం. అందుకని సంకష్టహర చతుర్థి సందర్భంగా ఒక రాగి పాత్రలో జలం తీసుకుని ఎర్ర పుష్పాలు కొన్ని వేసి ఆ జలాన్ని గణపతి విగ్రహము లేదా చిత్రపటం చుట్టూ, మీరు పూజించేటటువంటి గణపతి చుట్టూ 4 సార్లు తిప్పి ఆ నీటిని ఎక్కడైనా జిల్లేడు మొక్కలో పొయ్యాలి. జిల్లేడు మొక్క అందుబాటులో లేకపోతే ఏ మొక్కలోనైనా ఆ నీళ్లు పొయ్యవచ్చు. ఇలా గణపతిని స్మరించుకుంటూ తర్పణంలాగా విడిచిపెట్టినట్లయితే కూడా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. ఎప్పుడు సంకష్టహర చతుర్థి పూజ చేసినా ఈ నియమాలు పాటిస్తూ గణపతిని పూజించండి. గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కండి.